గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ చేంజర్గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అన్నారు. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్గా మారుతుంది అన్నారు. టెక్నాలజీ హబ్కు భవిష్యత్తులో తర్లువాడ పేరు మారుమోగుతుంది అన్నారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కావాలి అన్నారు. మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 97లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్ లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈ రోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ కాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. All of us has to write this day. 2026, 2026, April 28. It will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈ రోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఇండియా has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. Turlavada, Mudasarlova, Ramballi, everybody is here. By seeing this area itself, you are getting new energy and proud of you. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్, ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. All these places it is going to connect now. ఈ రోజు కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, జనసేన ప్రెసిడెంట్, we joined together under our honorable prime minister leadership. We formed NDA for your development. గూగుల్ అంటేనే గ్లోబల్ అలాంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఒక భరోసాన్ని, నమ్మకాన్ని ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న మీకు ఇన్ ఫ్యూచర్ విశాఖ విల్ బి ది బెస్ట్ డెస్టినేషన్, బెస్ట్ లొకేషన్. ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ టైప్ ఆఫ్ కోఆపరేషన్ విల్ ఎక్స్టెండ్. ఐ డు నాట్ జస్ట్ వాంట్ all here as our guests. I want you all to make Andhra Pradesh your home. On historical occasion, I told you already, again and again, we have to give standing ovation to our honorable Prime Minister who has extended, we formed NDA. ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా ప్రపంచ పటంలో నిలవనుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మాట్లాడిన మంత్రి లోకేష్, డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తున్న అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా సంస్థలకు భూములు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏఐ డేటా సెంటర్లో
విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్లో చేరిందని, ఈ ప్రాంతాన్ని మొదటి $1 ట్రిలియన్ ఎకానమిక్ రీజియన్గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. విశాఖపట్నం యువతకి ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా AI హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో ఈ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రులు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలా మంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ that other states don't have? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu Garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason. The second is speed of doing business. Today, projects that were stuck in other states have come to Andhra Pradesh. We're able to move projects at a speed that I believe is redefining. ArcelorMittal project is a great example of that. Here, today, the Google project is another great example of what we can achieve at the speed that India has not seen. Third reason I've given them is the double-engine bullet train Sarkar. I'm sure all of you must have heard of double-engine Sarkars. But only Andhra Pradesh has double-engine bullet train Sarkar. Namo is a very popular word. Rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together. And that is what you are seeing here in the great state of Andhra Pradesh. So these are 3 clear reasons. Last punch, manadaite వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. అందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున 2026 జూన్ 1వ తేదీన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమరావతి నుంచి హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కాబోతుంది అన్నారు. 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్కు చేరుకునేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది అన్నారు. 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నైకు చేరుకునేలా బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామన్నారు. కోల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను 4 లైన్లుగా మారుస్తామన్నారు. 1759 kilometer track already constructed, more than the network of many countries already constructed, and 3,300 kilometer under construction. And Andhra is 100% electrified. Remember those days when 100 kilometer electrification and people would get standing ovation for the railway ministers and for governments and MPs. Our Modi ji has given 100% electrification to Andhra Pradesh. Why don't we give a standing ovation for Modi ji and Honorable CM for giving 100% electrification for Andhra Pradesh's railway network. Before we can actually now in place, and now we are ready to notify the new railway zone on 1st of June 2026. Bullet train, the dream project for all of us. And as you are aware, if you have seen the videos of the progress of Ahmedabad to Mumbai bullet train, that 500 kilometer stretch will be completed in 1 hour and 57 minutes. So basically Mumbai, Surat, Vapi, Baroda, Ahmedabad,
all those large cities will become one single economic zone, one single economic region. That same magic will now happen in Andhra also. 70 minutes from Amravati to Hyderabad. And if Honorable CM, he would like that to be, and my Prime Minister and CM are same thing. If I say 70 minutes, they'll say no, 35 minutes. Amravati to Chennai will be 112 minutes, 2 minutes. Imagine that kind of connectivity. Hyderabad to Pune will be 1 hour and 55 minutes. Pune to Mumbai will be 48 minutes. And Chennai to Bangalore will be 73 minutes. 73 minutes. Hyderabad to Bangalore will become only 2 hours and 8 minutes. That kind of change will come. So this entire high-speed diamond, the high-speed diamond in the southern states, once again proves our political commitment to the development of South Indian states, which every time our opposition, they try to create that fake narrative. That fake narrative is broken again and again by the commitments and the actual delivery that our Prime Minister is making, Shri Narendra Modi ji is making in every sector after sector. తిరుపతి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత సామాన్యుడి పెనుభారాన్ని ముంపింది. ఒకవైపు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే మరోవైపు బ్లాక్ మార్కెట్లో ఇంధనం ఇష్టారాజ్యంగా అమ్ముడవుతుంది. దీని వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ఆరోపిస్తూ సిఐటియు తిరుపతి ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో దాదాపు 30-40 వేల మంది ఆటో డ్రైవర్లు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రాష్ట్రాల్లో వాహనాల ఇంధనం సంక్షోభం కూడా నెలకొన్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని పార్టీలు కూడా ఇటు నినాదాలు కొనసాగిస్తుంది. ఈ రోజు 3వ రోజు కూడా చేరుకునింది. అయితే నిన్నటి రోజు వరకు కూడా ఒక ఎత్తు, ఈ రోజుకి ఒక ఎత్తు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సంబంధించి చూసుకుంటే 90% మేరకు కూడా ఇటు పెట్రోల్ అందక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే అంటే నిన్నటికి ఈ రోజుకి చాలా భిన్నంగా ఉంది. అయితే ఇప్పటికి వరకు కూడా 20% వరకు కూడా ఇటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సంబంధించి ఏవైతే ఇటు ఆటోకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ జీవనాధారం కూడా అంటే ఆ ఆటో చక్రాలు తిరిగితేనే తమ జీవన చక్రం కూడా తిరుగుతుందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా బంకుల్లో కూడా ఇప్పటికీ పెట్రోల్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఇటు సిఐటియు ఆధ్వర్యంలో కూడా ఒక వినూత్న నిరసన కూడా ఇటు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి ఆ వినూత్న నిరసన కూడా చూస్తే దీనికి సంబంధించి మాట్లాడేందుకు సిఐటి నేతలు కూడా మనతో, జిల్లా నేతలు కూడా మనతో ఉన్నారు. ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? గత 2 రోజుల నుండి తిరుపతి నగరంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అనేటువంటి నో స్టాక్ బోర్డు పెట్టారు. ఏమైనా ఒక రోజు ఏమైనా డీజిల్ కొడుతుందని చెప్పి అనుకున్నాం. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. దీని కారణంగా ఇది ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి మేము సిఐటి యూనియన్ గా భావిస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటాడు ఎక్కడ మైక్ ఎత్తుకున్నా, ఏ మీటింగ్ లో నాకు 2049 విజన్ ఉంది, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ మన రాష్ట్రంలోని సిగ్గుచేటు పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహనదారులు కీలు కొట్టుకొని నిలబడతా ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు ముఖ్యమంత్రి గారికి అంత విజన్ ఉంటే ఎందుకు పసిగట్టలేకపోయారు? ముఖ్యమంత్రి గారి వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా, అధికారుల వైఫల్యమా? లేదు, ఈ రోజు పెట్రోల్ బంకుల యాజమాన్యం సిండికేట్ గా మారిపోయి 29వ తేదీ ఎన్నికల తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి కాబట్టి మరిన్ని లాభాలు రాబట్టుకోవడం కోసం, దోచేయడం కోసం ఏమైనా సిండికేట్ గా మారిపోయి వీళ్ళు ఏమైనా కొరత సృష్టిస్తున్నారనే విషయాలు ఎందుకు మీ నిఘా ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది మేము సిఐటిలో భావిస్తున్నాం. మీ యొక్క స్వలాభాల కోసం, మీ ప్రయోజనాల కోసం, మీ వైఫల్యాల కారణంగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో డ్రైవర్లు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి నగరంలో దాదాపు 30-40 వేల మంది ఆటో డ్రైవర్లు
ఒత్తిడి బాధపడతా ఉంటే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకోవాలా? రోజు ఆటో నడిస్తే కుటుంబం గడుస్తుంది, రోజు ఆటో నడిస్తే ఆర్థిక వ్యవస్థ ఆర్థికలో ఉన్నటువంటి అప్పులు కట్టడానికైనా ఫైనాన్స్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆటో డ్రైవర్ కుటుంబంలో ఈ రకంగా డీజిల్ కొరత 2-3 రోజులు దొరకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలని చెప్పి మేము ప్రభుత్వం అడుగుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో డీజిల్ కొరత లేకుండా తిరుపతి నగరంలో ఆటో డ్రైవర్కి వాహనదారికి ట్రాన్స్పోర్ట్ రంగంలో డీజిల్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి సిఐటి యూనియన్ గా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కాదు, దీనికి సంబంధించి ఇప్పుడే మీరు చెప్పారు అంటే రాబోయే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు అదేవిధంగా బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఇది తర్వాత కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ తీరు మనకందరికీ కూడా తెలుసు. ఎన్నికలకు ముందు 1 పైసా తగ్గిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత 20 రూపాయలు 30 రూపాయలు పెట్రోల్ ధర కానీ డీజిల్ కానీ పెంచుతారు. ఇప్పుడేమన్నా మీరు ఇరాన్ లో యుద్ధం జరుగుతుందని చెప్పి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచాడు. 29 రేపు బెంగాల్లో చివరి దశ ఎన్నికలు పూర్తి కాగానే ఏ అర్ధరాత్రి అయినా ఏ క్షణం అయినా పెట్రోల్ డీజిల్ పెంచుతారని చెప్పేటువంటి ప్రభుత్వం మీద ఈ రోజు ప్రజలకు చాలా ఏమి మోసం చేస్తుంది, ఏ రకంగా భారాలు వేస్తుంది అనే ప్రజలకు అవగాహన ఉంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఎందుకైనా మంచిది ఈ రోజు ధరలు పెరగడం ముందే మొత్తం మనం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఈ రోజు పట్టుకుందామనేటువంటి ఉద్దేశం కూడా ఉండదు. ఏవైనా సరే కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. ప్రజల అవసరం కోసం ఎన్నైనా వాళ్ళు వాడుకోవడానికి ఎన్నైనా వాడుకుంటారు, కానీ ప్రభుత్వ కొరత కారణంగా ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు నిజమైన ఆటో డ్రైవర్లు, నిజమైన రవాణా ఆటో కానీ లేకపోతే బస్సులకు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లకు సంబంధించిన ఆల్ ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఈ రోజు డీజిల్ కొరత ప్రభావం పడితే నిత్యావసర ధరలు పడతాయి, పెరుగుతాయి, ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలకు చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కలిసి డీజిల్ కొరత రాకుండా పెట్రోల్ కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి కోరుతాం. ఎవరైనా పెట్రోల్ బంకుల యాజమాన్యం సిండికేట్ గా మారితే వాళ్ళ పట్ల కఠినంగా వివరించాల్సిన అవసరం. పెట్రోల్ బంకుల లైసెన్సులు కూడా రద్దు చేయండి, కఠినంగా వివరించండి అని చెప్పి డీజిల్ కొరత రాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో నేత ఏదైతే కూడా సిఐటి నేత జిల్లా నేత జయచంద్ర కూడా మనతో ఉన్నారా అంటే ఒకసారి చెప్పండి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా 189 బంకులు ఉన్నాయి, కేవలం 26 బంకుల్లో మాత్రమే పెట్రోల్ సప్లై లేదు అని చెప్పి కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మీరు ఇంకా కూడా పెట్రోల్ డీజిల్ కూడా సంక్షోభం ఉంది అని చెప్పి ఇప్పుడు వినూత్న రీతిలో కూడా నిరసన ఇది ఎలా సాధ్యం? అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఏ బంకులో చూసినా ఉదయం నుంచి నేను ఒక 15 బంకులు చూశాను. 15 బంకుల్లో కూడా 100 రూపాయలకు పెట్రోల్ పోస్తా ఉన్నారు, 500 రూపాయలకు డీజిల్ పోస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలా? అన్ని 185 బంకుల్లో కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కొనసాగుతా ఉన్నాయి. తక్కువ పెట్రోల్ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కొరతను సృష్టించిన ఏవైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో వాటిపైన ఎన్ని చర్యలు తీసుకున్నారు? 185 బంకులు పెట్రోల్ కొరత సృష్టించినటువంటి బంకుల పైన కలెక్టర్ గానీ, జాయింట్ కలెక్టర్ గానీ, ఎస్పీ గారు గానీ ఎన్ని ఈ రోజు చర్యలు తీసుకున్నారో ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని చోట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొరత వస్తాదని చెప్పిన ముందుగా ఊహించలేకపోయినందుకు, ప్రజానికానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ రకంగా ఎక్కడైతే కొరత సృష్టించగలుగుతారో అట్లాంటి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఈ పెట్రోల్ ని నిల్వ చేసి అంటే ఈ తమిళనాడు ఎన్నికలు కావచ్చు, ఇటు బెంగాల్ సంబంధించి ఎన్నికల తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచేందుకే ఈ విధానాన్ని కూడా సాగిస్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క పైసా తగ్గిస్తాడు. ఎలక్షన్ అయిపోతున్నట్లే 20 పైసలు పెంచుతాడు. అది మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వెన్నతో పుట్టినటువంటి వైద్యం. అది ఆయన వెన్న పూసేసి ఇక్కడ బాగా నొప్పి ఉందా, ఇక్కడ ఏమన్నా ఉందా అని చెప్పి చూసేంత మోడీకి ఉన్నటువంటి ఒక పెద్ద లక్షణం అది. అదే మాదిరిగానే ఈ రోజు కూడా కొనసాగుతుంది. తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయి, బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పెట్రోల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. రేపు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి పెట్రోల్ పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఆల్ ఇండియా దేశవ్యాప్తంగానో లేకపోతే ప్రపంచ వ్యాప్తంగానో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తప్ప మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరల రేటు తగ్గదు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి రేపు పెట్రోల్ డీజిల్ ధరలు అనివార్యంగా పెరుగుతాయి. ఇది ప్రభుత్వమే కావాలని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు $32 ఉన్నప్పుడు ఇక్కడ 33 రూపాయలకు మనకు పెట్రోల్ వచ్చేది. కానీ ఈ రోజు కూడా 120 రూపాయలు, 130 రూపాయలు, బ్లాక్ లో అయితే 200 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడిపోయింది. కాబట్టి ఇది ఎప్పటికి కూడా ఇదే మాదిరిగానే కొనసాగుతూ ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రోజు ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి భారం, వాహనదారుల పైన భారం,
అదేవిధంగా స్కూటర్ల పైన భారం, వీళ్ళ ఆటో వాళ్ళ పైన భారం, ఇట్లా రకరకాలమైనటువంటి ప్రజానికం పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పడమట మండలాల్లో కానీ, తూర్పు మండలాల్లో కానీ చాలా మంది వరి కోత ఈరోజు చేస్తా ఉన్నారు. ట్రాక్టర్లకు డీజిల్ లేదు, అదేవిధంగా వరి యంత్రాలకు వచ్చే మిషన్లకు డీజిల్ లేదు. ఇట్లా చాలా తీవ్రమైనటువంటి పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధర కొరత లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరిపైన అయితే సిండికేట్ అయిన పెట్రోల్ పంపులు ఉన్నాయో వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి సిఐటి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మరో పక్క చూసుకుంటే కూడా ఇటు ఆటో డ్రైవర్లు సంబంధించి కూడా ఇటు ఉరితాడును కూడా తమ మెడకు ధరించి కూడా వినూత్న రీతిలో కూడా నిరసన, అంటే తమ ఆటో సుదర్శన చక్రాలు తిరిగితే కానీ తమ బతుకులు గడవు అని చెప్పి కూడా ఇటు ప్రధానంగా ఇటు అది కానీ తిరగకపోతే మాకు చావే శరణ్యం అని చెప్పి కూడా ఒక వినూత్న రీతిలో కూడా ఇక్కడ వీళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నిన్నటి రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే నిన్నటి వరకు కూడా చూసుకుంటే 90% వరకు కూడా ఇటు పెట్రోల్ డీజిల్ జరుపుకున్నట్టుంది. కానీ సీఎం దాన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రధాన బంకులు ఏవి అన్ని ప్రతి పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ నిల్వ ఉండాలని చెప్పి కూడా ఒక ఆదేశాలు ఆ జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నిన్నటికి ఈ రోజుకి చాలా వ్యత్యాసం కనపడినప్పటికీ ఎందుకు మళ్ళీ మీరు ఈ విధంగా నిరసన వ్యక్తం? ఈ రోజు చిత్తూరు జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నిన్న చూసిన పరిస్థితి ఏ విధంగా ఉందంటే లైన్లుగా నిలబడుకొని ఆటోలు కానీ స్కూటర్లు కానీ పెట్రోల్ డీజిల్ కోసం కారులతో కూడా నిలబడుకొని కొన్ని వందల కిలోమీటర్లు నిలబడుకొని ఉన్నారు, కొన్ని బార్లు నిలబడుకొని. ఈ రోజు ఆరు పెట్రోల్ బంకులకు పోతే ఫుల్ ట్యాంక్ చేయమని చెప్తే 100-200 రూపాయలకు మాత్రమే నామమాత్రమే పెట్రోల్ డీజిల్ పడుతున్నారు. ఈరోజు 200 రూపాయలు 300 రూపాయలు నామమాత్రం పడుతున్నా కూడా ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇక్కడ తిరుపతి నగరంలో నో బోర్డులు, ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకుని ఆ పెట్రోల్ బంకుల్లో నిజంగా ఉందా లేదో తనిఖీలు చేసి అవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా తోడ్పడబడి ఉంటే మేము కూడా ఈరోజు ఉరితాలతో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 100-200 పెడితే రోజంతా కూడా ఒక రోజుకి ఆటో డ్రైవర్ కి 1000 రూపాయలు డీజిల్ వస్తేనే 2000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి. 200 రూపాయలు 300 రూపాయలు పడితే ఏ విధంగా ఆటో డ్రైవర్ బతకగలుగుతాడు? అదే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది, ట్రాన్స్పోర్ట్ వెహికల్ మినిమం 2000 రూపాయలు ఫుల్ ట్యాంక్ చేస్తేనే రోజంతా తోలితేనే ఒక 2000 రూపాయలు తోలుకున్న పరిస్థితి. కాబట్టి ఇది నిత్య అవసరంలో ముఖ్యమైన అవసరం. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో నడిపించేది మోటార్ వెహికల్ ముఖ్యమైన ఇంధనం ఏది? డీజిల్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మేము ఏదో కలెక్టర్ గారు చెప్పారు 60 రోజులు ఇందుబడి సరుకులు మునిసేవారు ఉంది, మీరు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే అన్ని పెట్రోల్ బంకుల్లో తిరుపతి అన్ని పెట్రోల్ బంకుల్లో కొన్న పెట్రోల్ బంకులు తప్ప మిగతా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా చాలా కొరత ఏర్పడింది. కాబట్టి వెంటనే ఈ కొరత లేకుండా డీజిల్ పెట్రోల్ బిన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ రోజు దాన్ని నమ్ముకున్న ఆటో డ్రైవర్లు కానీ, గూడ్స్ వెహికల్ కానీ, లారీ డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ అనేక రవాణా సంబంధించిన డ్రైవర్లకి మీరు ఉపాధి కలిగించినట్టు అవుతుంది. లేదంటే వాళ్ళ కడుపులు కొట్టి మాడిపోయే పరిస్థితి, లేదంటే ఈ ఉరితాళ్లే వాళ్ళకి శరణంగా వాళ్ళకి ఉంటుంది. దీన్ని వెంటనే చేయకపోతే సీటుగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇది మొత్తానికి ఏదైతే చూసుకుంటే వీళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, అంటే ఎన్నికల స్ట్రాటజీని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు కుట్రలు పంటున్నాయి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వ కుట్రల్లోకి భాగంగానే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి మళ్ళీ చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కలెక్టర్ గాని అదేవిధంగా ఎస్పీ గారు గాని సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించి ఏవైతే నో పెట్రోల్ స్టాక్ బోర్డులు పెట్టారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయాలా. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ఇటు తూర్పు పడమర మండలాల్లో చూసుకుంటే ఇటు రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ఇటు యావత్తు రాష్ట్రంలో కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ కొరతలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మరింత అంటే ఈ ఉద్యమాలని మరింత కూడా ఉధృతం చేస్తామని చెప్పి కూడా సిఐటి నేతలైతే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం ఆక్వా రైతులకు అంతులేని కష్టం వచ్చిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంధన కొరత లేకపోతే దాదాపు 3000 బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటికి రెప్పలా చూసుకునే రొయ్య పిల్లలను బతికించుకునేందుకు 500 రూపాయలు డీజిల్ కోసం
కోసం ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతమన్నారు. రేషన్ విధానంలో పెట్రోల్ డీజిల్ పోయడమేంటని షర్మిల మండిపడ్డారు. విజయవాడలోని జీజీహెచ్ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో 180 మంది కాంట్రాక్టు కార్మికులు ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. తమను ఆప్కాస్లో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు రావడంతో ఆలస్యం కారణంగా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. సాయంత్రం వరకు జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చీమకొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఇంతవరకు మొహం చూపించరా? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి, రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి వాళ్ళ మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదేనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారును పడినా, తినటానికి తిండి లేకపోయినా అయినా సరే ఉన్నతాధికారుల స్పందన లేదు. ఇవాళకి ఏమి ఇచ్చేలే నిస్సహాయ పరిస్థితుల్లో హామీలు గుప్పిస్తున్నారు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి అధికారులు, కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయాలి. సెకండ్ మంత్ మార్చి జీతము వాళ్ళు అడుగుతున్న 2వ తారీఖు సాయంత్రం లోపు వేస్తామని. అది ఇప్పుడు మనం ఒకటే మాట సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు కాబట్టి ఈ రోజు సాయంత్రం 6 గంటల కదా, సాయంత్రం అంటే టైం మీద నుండి చెప్పండి. సాయంత్రం 6 గంటల లోపల ఈ నెల జీతం అయిపోతే మళ్ళీ సమ్మె స్టార్ట్ చేస్తారు. రెండవ మనం 30 వెంటనే మనం అడుగుతున్నాం. 2వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు 2వ నెల జీతం, 5వ తారీఖుకి 3వ నెల జీతం ఏంటండి? ప్రతి నెల 5వ తారీఖు లోపు మాకు జీతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ బంగారు షాపులో దొంగ బంగారం కలకలం రేపుతుంది. దొంగిలించిన బంగారాన్ని జీకే గోల్డ్ షాప్ అధినేత గురిజాడ ఆనంద్ కుమార్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని సుమారు 5 గంటలకు పైగా విచారించారు. మరింత విచారణ నిమిత్తం కొత్తపేట పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 రోజుల క్రితం అయినవల్లి పోలీసులు జీకే గోల్డ్ షాపు రికవరీ కాగా కొత్తపేట పోలీసులు కూడా రికవరీకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగ బంగారాన్ని జీకే ఆనంద్ కే అమ్ముతున్నారని గుర్తించారు. దొంగ బంగారం కలకలం రేపడంతో తాడేపల్లిగూడెం బంగారు షాపు యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంతమంది వద్ద నుంచి దొంగ బంగారం కొనుగోలు చేశారని పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గనూరులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రవికుమార్ లలిత దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో వారు తమ 2 పిల్లలను ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్లో పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన తిమ్మపూర్ పోలీసులు తక్షణమే స్పందించారు. పిల్లలను వదిలి వెళ్లిపోయిన రవికుమార్ లలితను వెతికి తిరిగి పోలీస్ స్టేషన్కు రప్పించారు. అనంతరం వారికి సుదీర్ఘంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలు సహజమని, పిల్లలను ఇలా వదిలేయడం నేరం మాత్రమే కాదని, అమానుషమని గట్టిగా మందలించారు.
తల్లిదండ్రులు గొడవలు పడితే పసిపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పోలీసులు తెలిపారు. దీంతో తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు. मम्मी नंबर इस्तारू నేను ఉన్న లైవ్ లో నేను నీ దాని అన్నం అంటారు కదా స్టేషన్ లోపల తీయదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తోరూరు పట్టణ శివారులో అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంసావలి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై తన 2 కొడుకులను ఉరివేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే తోరూరు సిఐ గణేష్, ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు 3 ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు తండ్రి కిన్నెర గుంసావలి, 2 పిల్లలు విలాస్, వికేష్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాలే ఆత్మహత్య కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.